వాల్మీకులను ఎస్టీలుగా గుర్తించాలని కర్నూలులో వాల్మీకి జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. వాల్మీకి జయంతి వేడుకలకు సంబంధించి సన్నాహక సభను జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న వాల్మీకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రభుత్వాలు మారినా వాల్మీకులకు న్యాయం జరగలేదని వెంటనే వాల్మీకులను ఎస్టీలుగా గుర్తించాలని వారు కోరారు. కర్నూలు నగరంలోని శ్రీకృష్ణ దేవరాయల కొడలి వద్ద వాల్మీకి విగ్రహంపై వివాదాలు చోటు చేసుకోవడం తగదని, ఉన్న విగ్రహం యథాతథంగా ఉండాలని వాల్మీకి నాయకులు డిమాండ్ చేశారు. ఈ విషయంపై మేయర్ బీవై రామయ్య విగ్రహం తీసివేయడం సరికాదన్నారు. బీవై రామయ్య వెంటనే క్షమాపణ చెప్పాలని బేతం కృష్ణుడు తెలిపారు. విగ్రహం ఏర్పాటుకు జిల్లాలోని అందరు నాయకులు, ఎమ్మెల్యేలు సహకరిస్తున్నారన్నారు. ఈ రాష్ట్రంలోనే ఈ జిల్లా మన రాయలసీమ జిల్లాలోని వాల్మీకి ఉండేది. గత పెద్దలందరూ మన వాల్మీకి సోదరులందరూ వాడుకొని పార్టీలకు దొరుకుతాయి. మా దగ్గర ఇంతమంది వాల్మీకి ఉన్నారు, మేమే మీకు ఓట్లేస్తామని చెప్పి ఆ పార్టీల దగ్గర డబ్బు తీసుకొని మన వాల్మీకి సోదరులందరికీ మోసం చేసిపోయారు. నా వయసు 60 సంవత్సరాలు అయితే 47 రాజకీయ చరిత్ర ఉన్నాయి. ఆర్ఎంపీ డాక్టర్గా అనంతపురం జిల్లాలో 20 సంవత్సరాలు చేశాను. అక్కడ కూడా వాల్మీకి దాంట్లో పాల్గొన్నాను. నేను ఇక్కడ కూడా 20 సంవత్సరాల నుంచి పాల్గొంటున్నాను. ఏ ఒక్క వాల్మీకి సంఘాలు పెట్టిన పెద్దలు ఇక్కడ చూపెట్టి వాల్మీకి సోదరునికి ఏదైనా ఆపదక్కర వచ్చి ఎవరైనా ముందు వస్తున్నారా? ఎవరు రావడం లేదు. అలాంటివి మరణాలు అయితేనేమి, ఏదైనా ఆపదక్కర్లు అయితేనేమి ఒక వాల్మీకి సోదరు రేపు జరగబోయేటువంటి రాష్ట్ర పండుగ వాల్మీకి జయంతి కార్యక్రమాన్ని కర్నూలులో జరుపుకుంటున్నాం. కాబట్టి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయాలని రాష్ట్ర నలుమూల నుంచి ఈ కార్యక్రమానికి పెద్దలు హాజరవుతున్నారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని కూడా మా గౌరవనీయులు ముఖ్యమంత్రి మా చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, అలాగే నారా లోకేష్ గారు కూడా హాజరవుతున్నారని మాకు తెలిసింది. కాబట్టి వస్తే మా వాల్మీకి జాతి బతుకులు మారుతాయి. ఎందుకంటే ఎప్పటి నుంచో ఉన్నటువంటి మా వాల్మీకుల ఎప్పటి నుంచో ఉన్నటువంటి కోరిక, ప్రాంతీయ వ్యత్యాసం ఉన్నటువంటి ఎస్టీ హోదాని కూడా ఆ సమావేశంలో జరగబోయే వాల్మీకి పండగ 7వ తారీఖున మాకు కూడా మంచి శుభవార్త వాల్మీకి మహర్షి దేవుడు సాక్షిగా ఆ సభలో ప్రకటిస్తారు చంద్రబాబు నాయుడు గారు అని. మా జాతి ఎంతో వెనుకబడిందని, కులవృత్తి లేని కులం ఏదంటే మా వాల్మీకి జాతిని, ఆ కులానికి ఎన్నంటూ ఉండాలని ఈ నాయకులందరికీ హృదయపూర్వకంగా కోరుకుంటూ, ఈ జేఏసీల ముఖ్య ఉద్దేశం ఏమంటే ఎస్టీ సాధన గురించి. ఎస్టీ సాధన తర్వాత ఇక్కడ విగ్రహం పెట్టినాము. ఒకటి మేమే పెట్టింది కూడా మేమే విగ్రహము మన గౌరీగోపాల్ హాస్పిటల్ దగ్గర పెట్టినాము. పెట్టిన తర్వాత దాన్ని తొలగించడం జరిగింది. అటు నుండి తొలగించిన తర్వాత మళ్ళీ మన వాల్మీకి నాయకులు మేము అందరం కలిసి మళ్ళీ అక్కడ పెట్టడం జరిగింది. అయినా మళ్ళీ దాన్ని తొలగించి వేరే విగ్రహం పెట్టాలని మన మేయర్ గారు రామయ్య గారు, వాళ్ళ వెనుక టీజీ వెంకటేష్, టీజీ భారత్ కూడా ఉన్నారని మాకు తెలిసింది. కాబట్టి దయచేసి వాల్మీకుల జోలికి అయితే రావద్దు. వాల్మీకుల జోలికి వస్తే మాత్రం చాలా సీరియస్గా ఉంటుంది. ఎవరు ఎక్కడ ఎవరు తిరగలేరు. ఎవరు ఈ జిల్లాలనే మిగతా ఎమ్మెల్యేలంతా మాకు సపోర్ట్ చేసినారు. ఒక్క బీవై రామయ్య మాత్రమే మాకు ఒక జాతిలో ఉండి కూడా అతను ద్రోహం చేసినాడు. మిగతా మాకు ఇప్పుడు 7 నియోజకవర్గాలు ఉన్నటువంటి ఎమ్మెల్యేలంతా మాకు సపోర్ట్ చేసినారు. ఆయన మాత్రమే అట్లా చేసినాడు, జాతికి ద్రోహం చేసినాడు. అది చాలా తప్పు. కాబట్టి దయచేసి అది విరమించుకోవాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నా పేరు బేతం కృష్ణుడు, ప్రస్తుతం జిల్లా ఉపాధ్యక్షుడు కూడా జేఏసీ వాల్మీకి జేఏసీ. అందరము ఈరోజు జిల్లా నుంచి వచ్చినటువంటి నాయకుల ద్వారా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో యువత ముందు ఉండి ఆ రోజు విగ్రహాన్ని ప్రతిష్ఠించిన తర్వాత మేయర్ గారు ఎవరికి తెలియపరచకుండా, ఏ సంఘాన్ని సంప్రదించకుండా ఒక అనాగరిక చర్యకి గురైనాడు. ఆ చర్య చేయడం వల్ల మళ్ళీ మేము అతనితో వాదించి ఆ విగ్రహాన్ని యథాస్థానంలో ప్రతిష్ఠించడం జరిగింది. దీని వెనుకల కొంత నాయకులు, పెద్ద నాయకులు ఉన్నారు. ఆ నాయకులకు కూడా ఒకటే హెచ్చరిస్తున్నాం, మీకు వాల్మీకుల ఓట్లు అవసరం లేదా, వాల్మీకుల రాజకీయంగా ఎదగడం అవసరం లేదా, లేక వాల్మీకుల యొక్క మీకు సపోర్ట్ అవసరం లేదంటే వాల్మీకుల జోలికి రండి. రేపొద్దున ఏ కార్యక్రమాలు కాదు, ఏ ఎలక్షన్లున్నా కూడా వాల్మీకులు మీకు తగిన గుణపాఠం చెప్తారు. మీకు వాల్మీకులు అవసరం లేదనుకుంటేనే వాల్మీకుల జోలికి రావాల్సింది. కర్నూలు నగరంలో మీకు భయపడవచ్చు, కానీ వెనుకున్న నాయకులకు చెప్తున్నాము, కర్నూలు నగరంలో మేయర్ని ఎవరైతే నడిపిస్తున్నారో ఆ నాయకునికి చెప్తున్నాము, హెచ్చరిస్తున్నాము కూడా. ఎందుకంటే ఈ కర్నూలు నగరంలో మీకు భయపడి ఒక్క నాయకుడు రాలేదు ఈరోజు ప్రోగ్రాంకి. ఈరోజు వాల్మీకి జేఏసీ ఆధ్వర్యంలో
కర్నూలు జిల్లాలోని ముఖ్యమైనటువంటి నాయకులను అందరిని పిలుచుకొని మాట్లాడడం జరిగింది, చర్చించడం జరిగింది. భవిష్యత్ కార్యాచరణ 7వ తారీఖున కర్నూలు నగరంలో వాల్మీకి జయంతి ఉత్సవాలు రాష్ట్ర పండుగను కర్నూలులో నిర్వహించాలని చెప్పే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అదేవిధంగా గౌరీగోపాల్ సెంటర్లో వాల్మీకి విగ్రహ ఆవిష్కరణ చేయాలని చెప్పి 7వ తారీఖున నిర్ణయించుకున్నాం. ఆ వాల్మీకి విగ్రహానికి కొన్ని దుష్టశక్తులు ఆ విగ్రహం కాకుండా కాంస్య విగ్రహం పెట్టాలని చెప్పి ప్రయత్నాలు చేసి విగ్రహాన్ని వేరే చోటుకి తరలించడం జరిగింది. మళ్ళీ వాల్మీకులు తీసుకొచ్చి అదే స్థానంలో వాల్మీకి గారిని ప్రతిష్ఠించడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాలన్నీ బివై రామయ్య సిగ్గుండాల వాల్మీకి వేయండి, ఈరోజు వాల్మీకి విగ్రహాన్ని తొలగించే ధైర్యం చేసినావు నువ్వు. దయచేసి చెప్తా ఉన్నా, నువ్వు వాల్మీకి జాతికి క్షమాపణ చెప్పాలా, లేని పక్షంలో నువ్వు జాతి బహిష్కరణకు గురవుతావని చెప్పి హెచ్చరిస్తూ, ఇంకొక విషయం కూడా, విగ్రహాన్ని మార్చాలని ప్రయత్నం చేస్తే వాల్మీకుల ఆగ్రహానికి గురవుతావని చెప్పి తెలియజేస్తూ ఈరోజు